రేషన్ బియ్యం మాఫియాపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై త్వరలోనే జిల్లా కలెక్టర్ను కలుస్తానంటూ తెలిపారు. ఎవరైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఒప్పుకునే సమస్య లేదన్నారు. డీలర్లు అక్రమ రవాణా చేస్తే వాళ్ళ డీలర్షిప్ను రద్దు చేస్తామని హెచ్చరించారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు నేరుగా వారి అకౌంట్లోనే డబ్బులు జమ చేసే విధంగా సీఎం చంద్రబాబుతో త్వరలోనే చర్చిస్తామన్నారు. ఎవరైనా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జిల్లా బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు కూడా పేపర్లో బియ్యం వ్యాపారం జరుగుతుందని ఈ ముందు పేపర్లో రాసినారు. నేను వాస్తవం చెప్పాలంటే రోజు పట్టుకోవడం రెవెన్యూ వాళ్ళు ఎస్పెషల్లీ చూపియాల కాబట్టి ఒకరినో ఇద్దరు పట్టుకుంటా. యాడికిలో పెద్ద ఫ్యాక్టరీ మాదిరి చిక్కింది. ఏం చేసినారు ఇంతవరకు? ఇవన్నీ కళ్ళు నీళ్లు తుడిచేదానికి రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు చేస్తున్నారు. నిజంగానే మా పోలీసుకి ఎంత శక్తి ఉందంటే నేను ఏదో మాట వరుస కాదు చెప్పేది, అనుకొని చేయాలనుకుంటే